Hi and welcome to my channel. This is Jayprakash. Today I am going to explain about the lesson My Elder Brother, part 3rd from Intermediate Second Year English. The examination came round again. మళ్ళీ పరీక్షలు వచ్చేసినాయి. The previous years luck held my hand. అంటే పోయిన సంవత్సరం ఏదైతే అదృష్టవశాత్తు నేను పాస్ అయ్యానో అదే అదృష్టం మళ్ళీ నాకు కలిసి వచ్చింది. మై బ్రదర్ ఫెయిల్డ్ అగైన్. మా అన్నయ్య మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు. అండ్ దిస్ టైమ్ ఈ హ్యాడ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఇండీడ్. వాస్తవానికి ఈసారి మా అన్నయ్య బాగా కష్టపడ్డాడు, ఆయన ఫెయిల్ అయ్యాడు. ఆల్మోస్ట్ డైలీ హీ యూజ్ టు స్టడీ టిల్ 10 o'clock ఎట్ నైట్ అండ్ గెట్ అప్ ఎట్ 4 in the morning. అంటే ప్రతిరోజు రాత్రి 10 గంటల దాకా కష్టపడి చదివిండు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అంటే మబ్బుల 4 o'clock లేచి చదివేవాడు. ఐ ఫెల్ట్ వెరీ సారీ ఫర్ హిమ్. నాకు కూడా మా అన్నయ్య ఫెయిల్ అయితే ఎంతో బాధ అనిపిస్తుంది. వెన్ ద రిజల్ట్స్ వర్ డిక్లేర్డ్ హీ స్టార్టెడ్ క్రయింగ్. ఎప్పుడైతే రిజల్ట్ అనౌన్స్ చేసిరో అంటే రిజల్ట్ వచ్చిందో అప్పుడు మా అన్నయ్య ఏడవడం మొదలుపెట్టిండు. ఐ ఆల్సో కుడ్ నాట్ హోల్డ్ బ్యాక్ మై టీయర్స్. నేను కూడా కన్నిటిని ఆపుకోలేకపోయాను. నౌ దెర్ ఇస్ ఏ డిఫరెన్స్ ఆఫ్ ఓన్లీ 1 class బిట్వీన్ అస్. ఇప్పుడు మా అన్నయ్యకు నాకు డిఫరెన్స్ ఒకటే క్లాస్. ఎందుకంటే ఇప్పుడు 7th class పాస్ అయ్యి 8th classకి వచ్చిండు, వాళ్ళ అన్నయ్య మాత్రం 9thలోనే ఉండిపోయిండు. ఎట్ టైమ్స్ ఐ వండర్ ఇఫ్ హీ వుడ్ ఫెయిల్ వన్స్ అగైన్ దెన్ హీ అండ్ ఐ వుడ్ బీ ఇన్ ద సేమ్ క్లాస్. ఆయన ఒకసారి తమ్ముడు ఆశ్చర్యపోయినట్టు ఏంటంటే ఒకవేళ మా అన్నయ్య కనుక మళ్ళీ ఫెయిల్ అయినా అనుకో అప్పుడు నేను 9thకి వెళ్తా, మా అన్నయ్య 9thలోనే ఉండిపోతాడు, ఇద్దరం సేమ్ అవుతామని అంటున్నాడు. అండ్ అన్కైండ్ థాట్. అలా అనుకోవడం కరెక్ట్ కాదు, అది మంచి ఆలోచన కాదు అంటున్నాడు. ఐ మస్ట్ అడ్మిట్ బట్ దెన్ హీ విల్ నాట్ బీ ఏబుల్ టు లెక్చర్ టు మీ ఎనీమోర్. ఇక మా అన్నయ్య మాత్రం నన్ను క్లాస్ వీకడు, ఎందుకంటే మళ్ళీ ఫెయిల్ అయ్యింది కదా. ఐ స్పోన్ ద థాట్ ఇమ్మీడియట్లీ. ఆ ఆలోచనను నేను ఏం చేసిన, రిజెక్ట్ చేసిన అంటున్నాడు. హూ నోస్ దట్ ఇట్ మే బీ ఈజ్ కాన్స్టెంట్ గోడింగ్ విచ్ మేక్స్ మీ స్టడీ అండ్ ఐ పాస్. ఎవరికి తెలుసు, మా అన్నయ్య ఊకే నన్ను మోటివేట్ చేయడం అనే కావచ్చు, మరి నేను పాస్ అయినా, అది ఒక రంగా బెటర్ కదా అని అంటున్నాడు. సిన్స్ ఈజ్ లాస్ట్ ఫెయిల్యూర్ మై బ్రదర్ హ్యాస్ సాఫ్టెండ్ కాన్స్టెబుల్లీ. మళ్ళీ వాళ్ళ అన్నయ్య ఫెయిల్ కాగానే పాపం కొంచెం సైలెంట్ అయిపోయాడట, తమ్ముడిని ఏమలేకపోయాడు. ఈవెన్ వెన్ హీ గెట్స్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ రిబ్యూకింగ్ మీ హీ లెట్స్ గో. అంటే ఒకవేళ అన్నయ్యకు తమ్మునికి చివాట్లు పెట్టే లేదా తమ్ముని మందలించే అవకాశం వచ్చినా కానీ మందలించలేదట, ఇడిచిపెట్టినట. హిజ్ లీనియన్సీ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ గ్రేటర్ ఫ్రీడమ్ ఫర్ మీ అండ్ ఐ డివోట్ లెస్ టైమ్ టు స్టడీస్ నౌ. మా అన్నయ్య నన్ను ఎక్కువగా పట్టించుకోకపోవడం వలన, ఆ లీనియన్సీ వలన నాకు కావాల్సినంత ఫ్రీడమ్ లభించింది, స్వేచ్ఛ లభించింది. ఆ స్వేచ్ఛ వలన ఏం చేసిన అంటే ఐ డివోట్ లెస్ టైమ్ టు స్టడీస్ నౌ. చదవడానికి తక్కువ టైం కేటాయించిన. ఏ న్యూ స్పోర్ట్ హ్యాస్ అట్రాక్టెడ్ మై అటెన్షన్. ఒక కొత్త ఆట నన్ను బాగా ఆకర్షించింది. ఐ హ్యావ్ స్టార్టెడ్ ఫ్లయింగ్ కైట్స్. ఫ్లయింగ్ కైట్స్ అంటే కైట్స్ ఎగరవేయడం స్టార్ట్ చేసిన అంటున్నాడు. కైట్స్ ఎగరవేయడం ఆయన స్టార్ట్ చేసినట. ప్రాక్టికల్లీ ద హోల్ డే ఈజ్ స్పెంట్ ఐదర్ ఇన్ దేర్ పర్సూట్ ఆర్ ఇన్ ఫ్లయింగ్ దేమ్. అంటే డే అంతా కూడా గాలిపటాలు ఎగరవేయడం కోసమే ఆయన టైం స్పెండ్ చేసినట. బట్ ఐ స్టిల్ ఫియర్ మై బ్రదర్స్ అవుట్ బర్స్ట్. కానీ ఇప్పటికి కూడా అన్నయ్య అంటే కొంచెం భయం అన్నట్టు. కైట్ ఫ్లయింగ్ ఈజ్ డన్ స్టెల్త్లీ అండ్ వితౌట్ హిజ్ నాలెడ్జ్. అంటే కైట్ను ఎట్లా ఎగరేస్తున్నాడు, స్టెల్త్లీ సీక్రెట్గా. అంటే వాళ్ళ అన్నయ్య ఈయన కైట్ ఎగరవేయడం చూసిండు అంటే మళ్ళీ క్లాస్ వీగుతాడని వాళ్ళ అన్నయ్యకు తెలియకుండా రహస్యంగా కైట్ ఎగరేస్తూ ఉన్నాడట. One evening I was following a kite far away from the hostel when suddenly I saw him. ఒకరోజు సాయంకాలము ఈ తమ్ముడు కైట్ను ఫాలో అవుతున్నాడట, ఇక్కడి నుంచి హాస్టల్ నుండి, వాళ్ళు ఉండే హాస్టల్ నుండి. అనుకోకుండా వాళ్ళ అన్నయ్య చూసిండట. ఐ సా హిమ్ అంటే ఈయన వాళ్ళ అన్నయ్యని చూసిండు. సీయింగ్ మీ రన్నింగ్ లైక్ ఏ మ్యాడ్ డాగ్ ఆఫ్టర్ ద కైట్ హీ కాట్ హోల్డ్ ఆఫ్ మై హ్యాండ్ అండ్ సెడ్ యాంగ్రీలీ. అంటే సీయింగ్ మీ రన్నింగ్ లైక్ ఏ మ్యాడ్ డాగ్ అంటే తనని చూసినప్పుడు అన్నయ్య కోపంతో ఒక పిచ్చి కుక్కలా పరిగెత్తుకుంటూ వచ్చిందట. అంటే మ్యాడ్ డాగ్ అంటే ఏంటి, పిచ్చి కుక్క. అంటే పిచ్చి కుక్క ఎట్లాగైతే పరిగెత్తు అట్లా
తమ్ముని చూడగానే అన్నయ్య వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చిండట. వచ్చి ఏం చేసిండు, పట్టుకున్నాడు, తమ్ముని పట్టుకున్నాడు, చేయి పట్టుకున్నాడు. పట్టుకొని సెడ్ యాంగ్రీలీ, కోపంగా అంటున్నట. ఏమంటున్నాడు అంటే, యు ఆట్ టు బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రన్నింగ్ లైక్ దిస్ విత్ స్ట్రీట్ ఓచిన్స్. అంటే ఇలా పరిగెత్తడము, గాలిపటాల వెంట పోవడము, ఇదంతా కూడా ఎట్లా ఉందంటే అవారలాగా ఉంది, అవారాల లెక్క తిరుగుతున్నావు అని అంటున్నాడట. హ్యావ్ యూ నో రిగార్డ్ ఇట్ ఆల్ ఫర్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అవసరం లేదా? నిన్ను ఇతరులు గౌరవించేలాగా నీ ప్రవర్తన ఉండాలి అంటున్నాడు. దెర్ వాజ్ ఎ టైమ్ వెన్ పీపుల్ బికేమ్ నైబ్ తహసీల్దార్స్ ఆఫ్టర్ పాసింగ్ ద 8th క్లాస్. అంటే అన్నయ్య చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తున్నానంటే, నేను ఓన్లీ ఈ 9th క్లాస్లో ఉండడం వల్ల నువ్వు నన్ను చాలా తక్కువ వేసుకున్నావచ్చు. 8th క్లాస్ పాస్ అయితే నైబ్ తహసీల్దార్ అనేటువంటి జాబ్ వస్తుంది తెలుసా నీకు అంటున్నాడు. అంటే నేను 9th, ఇప్పుడు అన్నయ్య 9th ఫెయిల్ అయ్యాడు, 9th ఫెయిల్ అయినా 8th పాస్ అయినట్టే కదా. సో 8th పాస్ అయినా అంటే ఆ రోజుల్లో 8th పాస్ అయిన వాళ్ళకు నైబ్ తహసీల్దార్స్ అనే ఒక జాబ్ ఇచ్చేవారట. మెనీ ఆర్ స్టిల్ వర్కింగ్ యాజ్ డిప్యూటీ కలెక్టర్స్ అండ్ సూపరింటెండెంట్స్. అంటే ఆ రోజుల్లో 8వ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా డిప్యూటీ కలెక్టర్లు అయ్యారట, సూపరింటెండెంట్స్ అయినరట. ఐ డోంట్ సే దట్ సిన్స్ ఐఎమ్ ఓన్లీ 1 class అహెడ్ ఆఫ్ యూ, ఐ హ్యావ్ నో రైట్ టు అడ్వైజ్ యూ ఎనీమోర్. అంటే నీకంటే నేను ఒకటే క్లాస్ ఎక్కువ ఉన్నా అనే ఫీలింగ్ నీకు రానియద్దు, అట్లా అనుకోవద్దు. అలాగే నీకు సలహా ఇచ్చే హక్కు నాకు లేదని అనుకోకు అని తమ్ముని అంటున్నాడు. ఐఎమ్ 5 years older దాన్ యూ అండ్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టు కమ్ ఇన్ ద 9th class ఇట్ సెల్ఫ్ విత్ మీ ఐ వుడ్ స్టిల్ బీ 5 years older. అంటే నేను నీకంటే 5 సంవత్సరాలు పెద్దవాడిని. ఒకవేళ నువ్వు ఈ 8th class పాస్ అయ్యి 9th వచ్చినా కూడా ఇద్దరం సేమ్ అయినా నీకంటే 5 సంవత్సరాలు పెద్దవాడిని అని అంటున్నాడు. నాట్ ఈవెన్ గాడ్ కెన్ రిమూవ్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ అవర్ ఏజెస్. అంటే మన ఇద్దరి వయసుల మధ్య తేడాను ఆ దేవుడు కూడా మార్చలేడు తెలుసా అంటున్నాడు. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ టు పాస్ యువర్ BA, ఒకవేళ నువ్వు BA పాస్ అయినా అప్పటికి కూడా నేను నీకంటే 5 సంవత్సరాలు పెద్దవానే ఉంటా. ఐ వుడ్ స్టిల్ బీ ఓల్డర్ దాన్ యూ, నీకంటే పెద్దవానే. లిజన్ మై బాయ్, నాట్ ఈవెన్ ఆల్ ద బుక్స్ ఆఫ్ ద వరల్డ్ కెన్ టీచ్ వన్ మోర్ దాన్ వాట్ ఎక్స్పీరియన్స్ టీచర్స్. అంటే బుక్లో ఉన్నదానికంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ అంటున్నాడు. ఏమంటున్నాడు? ద బుక్స్ ఆఫ్ ద వరల్డ్ కెన్ టీచ్ వన్ మోర్ దాన్ వాట్ ఎక్స్పీరియన్స్ టీచర్స్. అంటే ఎక్స్పీరియన్స్ అనేటువంటిదే ముఖ్యం. ఎక్స్పీరియన్స్ అనేటువంటిది బుక్స్ చెప్పవు. బుక్స్ చదివితే మన అనుభవం రాదు. కాబట్టి బుక్స్లో ఉన్న నాలెడ్జ్ కంటే ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ అంటున్నాడు. లుక్ ఎట్ అవర్ మదర్, ఒకసారి మన అమ్మని చూడమంటున్నాడు. షీ హాజ్ నెవర్ బీన్ టు స్కూల్, ఆమె ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు. అవర్ ఫాదర్ డిడ్ నాట్ గో బియాండ్ ద 5th class, మన నాన్న 5వ తరగతి కంటే ఎక్కువ చదువుకోలే. బట్ కెన్ యూ అండ్ ఐ ఎవర్ హోప్ టు రీచ్ దేర్ విజ్డమ్. అంటే నువ్వు కానీ నేను కానీ మన అమ్మ నాన్న యొక్క నాలెడ్జ్కి మనం రీచ్ కాలేం. అంటే మన అమ్మకి కానీ నాన్నకి కానీ ఉన్నంత నాలెడ్జ్ మనకు లేదు, వాళ్ళ నాలెడ్జ్కి మనము రీచ్ కాము అని అంటున్నాడు అన్నయ్య. దే మే నాట్ నో వాట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అమెరికా హ్యాస్. అంటే అమ్మా నాన్నకు అమెరికాలో ఎలాంటి ప్రభుత్వం ఉందో తెలియకపోవచ్చు. ఆర్ హౌ మెనీ టైమ్స్ హెన్రీ ద 8th మ్యారీడ్, హెన్రీ ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నాడో కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. ఆర్ హౌ మెనీ స్టార్స్ దేర్ ఆర్ ఇన్ ద ఫర్మమెంట్, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి కూడా వాళ్ళకు తెలియకపోవచ్చు. బట్ దేర్ ఆర్ అదర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ దే డూ నో. కానీ వాళ్ళకి ఇంకెన్నో విషయాలు తెలుసు, అమ్మ నాన్నకు ఎన్నో విషయాలు తెలుసు. థింగ్స్ వన్ లెర్న్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అలోన్. అంటే ఎవరైనా సరే అనుభవాల ద్వారానే చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇఫ్ యు ఆర్ టు ఫాల్ టుడే యూ వుడెంట్ నో వాట్ టు డూ ఎక్సెప్ట్ టు సెండ్ ఏ టెలిగ్రామ్ టు ఫాదర్. ఒకవేళ నీకు జ్వరం వచ్చిందనుకో, లేదా నీకు జబ్బు చేసిందనుకో, నీకు ఏం చేయాలో తెలియదు. మరి ఏం చేస్తావు? కేవలం నాన్నకు టెలిగ్రామ్ పంపిస్తావు, నాన్న జ్వరం వచ్చిందని. అంతకుమించి ఇంకేం చేయాలో నీకు తెలియదు. బట్ వుడ్ ఫాదర్ ఇన్ యువర్ ప్లేస్ సెండ్ ఏ టెలిగ్రామ్ టు ఎనీవన్. ఒకవేళ నీ ప్లేస్లో నాన్న ఉంటే, నాన్నకి కనుక జబ్బు చేసి ఉంటే, హెల్త్ బాగాలేకపోతే ఎవరికైనా టెలిగ్రామ్ పంపిస్తాడా? నో, పంపాడు. హీ వుడ్ ట్రై టు డయాగ్నస్ ద డిసీజ్ ఆర్ కాల్ ఏ డాక్టర్. మరి ఏం చేస్తాడు? ఆయన అనలైజ్ చేస్తాడు, ఏ రకమైన సమస్య వచ్చింది, ఎందుకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనేది ఆయననే అనలైజ్ చేసుకుంటాడు, లేదంటే విశ్లేషిస్తాడు, లేదా డాక్టర్కు కలుస్తాడు. హీ వుడ్ నాట్ లూజ్ హిస్ బేరింగ్ యాజ్ యూ అండ్ ఐ వుడ్.
కాబట్టి ఆయన మాలాగా జబ్బు చేసిందని అలాగే ఉండడు అన్నట్టు. డోంట్ ఫర్గెట్ దట్ ఫాదర్ రేజ్డ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 9 అండ్ స్పెంట్ ఏ మేజర్ పోర్షన్ ఆఫ్ హిస్ లైఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ వాట్ వీ స్పెండ్ ఇన్ అవర్ స్కూల్ టుడే. అంటే మన నాన్న పెద్ద కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మన కుటుంబ సభ్యులు మొత్తం 9 మెంబర్స్ ఉన్నటువంటి పెద్ద కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అందులో హాఫ్ అంటే ఆయన జీవితంలో ఆయనకు వచ్చే శాలరీలో సగం మనకే స్కూల్లో డబ్బులు కడతా ఉన్నాడు, స్కూల్ ఫీజుల రూపంలో. ఐ వోంట్ లెట్ యూ రూన్ యువర్ లైఫ్ లైక్ దిస్. నీ జీవితాన్ని ఇలాగే నువ్వు నాశనం చేసుకుంటా అంటే నేను అలో ఇలా బయట తిరిగి నాశనం చేసుకుంటా అంటే. ఫర్గెట్ దట్ యు ఆర్ యాజ్ ఎడ్యుకేటెడ్ యాజ్ ఐఎమ్. నువ్వు కూడా నా లెక్కనే ఎడ్యుకేటెడ్, చదువుకున్నవాడివి. ఐఎమ్ యువర్ ఎల్డర్ బ్రదర్, నేను నీ అన్నయ్యను అని చెప్తా ఉన్నాడు. ఐ ఫెల్ట్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ హ్యావింగ్ given him the impression that I did not care for him any longer and said with great humility. అంటే మా అన్నయ్య అట్లా నన్ను క్లాస్ వీక్గానే కొంచెం నాకు సిగ్గుతో తలదించుకున్నాను, నాకు ఎంతో అవమానంగా అనిపించింది. యు ఆర్ రైట్ ఇన్ వాట్ యు సే. అన్నయ్య నువ్వు ఏదైతే అన్నావో అది కరెక్టే. ఐ షల్ ట్రై మై బెస్ట్ టు కమ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్. నువ్వు ఏదైతే నా నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నువ్వు అనుకున్నట్టుగా ఆ ఎక్స్పెక్టేషన్కు నేను రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తా అని తమ్ముడు అన్నాడు. మై బ్రదర్ క్లాస్డ్ మీ టైట్లీ ఇన్ హిజ్ ఆర్మ్స్. మా అన్నయ్య నన్ను దగ్గర తీసుకొని హగ్ చేసుకున్నాడు, క్లాస్డ్. టీయర్స్ రోల్ డౌన్ హిజ్ చీక్స్. అతనికి కన్నీళ్ళు వచ్చినాయట. చీక్స్ అంటే కన్నీళ్ళు బుగ్గల నుండి కారుకుంటూ వచ్చినాయట. ఐ డు నాట్ వాంట్ టు స్టాప్ యూ ఫ్రమ్ ఫ్లయింగ్ క్లైట్స్. ఇక నుండి నేను ఆపను, ఫ్లయింగ్ కైట్స్ అంటే కైట్స్ ఎగిరేయి, ఇక నిన్ను ఆపనని అన్నయ్య అన్నాడట. ఈ సెడ్, అన్నయ్య అన్నాడు, ఐ వాంట్ టు ఫ్లై దెమ్ మై సెల్ఫ్. నాకు కూడా కైట్ ఎగిరేయాలనిపిస్తుంది అని అన్నయ్య అంటున్నాడు. బట్ ఇఫ్ ఐ డూ ఇట్ మై సెల్ఫ్ హౌ విల్ ఐ బీ ఏబుల్ టు స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ సో. ఒకవేళ నేనే గాలిపటాలు ఎగరేస్తే అప్పుడు నేను నిన్ను కంట్రోల్ చేయలేను. కాబట్టి నాకు నైతిక బాధ్యత నీకు చెప్పే అధికారాన్ని కోల్పోతానట్టు. అండ్ ఇఫ్ ఐ డోంట్ ఐ షల్ బీ ఫెయిలింగ్ ఇన్ మై డ్యూటీ టువార్డ్స్. కాబట్టి నీ పట్ల డ్యూటీని సక్రమంగా నిర్వర్తించడంలో ఫెయిల్ అయిపోతా. జస్ట్ దెన్ ఏ కైట్ పాస్డ్ ఓవర్ అవర్ హ్యాండ్స్. అప్పుడే మా చేతుల మీదకి వెళ్ళి ఒక కైట్ వెళ్ళింది. ఇట్ హ్యాడ్ ఏ లాంగ్ స్ట్రింగ్, దానికి ఓ దారం ఉంది. మై బ్రదర్ జంప్డ్, మా అన్నయ్య దూకిండు. కాట్ ఇట్ అండ్ ర్యాన్ టువార్డ్స్ ద హాస్టల్. అప్పుడు ఆ కైట్ యొక్క దారాన్ని పట్టుకొని హాస్టల్ వరకు పరిగెత్తుకుంటూ వచ్చిండు. ఐ ఫాలో హిమ్. నేను మా అన్నయ్యను ఫాలో అయ్యాను.